హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్. మీరు చూస్తున్నారు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ చూస్తున్న కొత్త వారికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలపండి. మీకు కొత్త అంశాలపైన సమగ్ర సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. పర్యాటక కేంద్రం కాబట్టి నాగార్జున సాగర్కి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సైతం తమ గమ్యాలకు వెళ్ళడానికి ఎండలోనే నించుని వెళ్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పైలన్ కాలనీ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించారు. బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, త్రాగటానికి మంచినీళ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో బస్టాండ్ కొత్త కళను సంతరించుకుంది. ఈ బస్టాండ్కు పలు డిపోల నుండి బస్సులు వస్తూ ఉన్నాయి. ప్రయాణికులు ఎండలో ఇబ్బంది పడకుండా బస్టాండ్కి వచ్చి బస్సులు ఎక్కి వెళ్ళాలని ఆర్టీసీ వారు ప్రయాణికులను కోరుతున్నారు. సాగర్ బస్ స్టాండ్ కంట్రోల్ని మాట్లాడుతున్నాను. నల్లగొండ బస్సులు, నల్లగొండ నుంచి మాచర్ల బస్సులు నడుస్తున్నాయి. అట్నే అవుట్ డిపో బస్సులు కూడా అన్నీ రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా కుర్చీలు, వాటరు అన్ని సప్లైకు అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడు కూడా ప్యాసింజర్లు బస్టాండ్కి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి బస్సులు ఎక్కుతుంటే ఈ బస్టాండ్ ప్రతి ఒక్క బస్సుని ఆపి పంపిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శాంతి కుమార్. పైలాన్ బస్టాండ్లో ఆర్టీసీ బస్టాండ్లో షాపు టెండరైజ్ తీసుకున్నాం. మేము వచ్చిన తర్వాత పర్వాలేదు, బెంచీలు వేపించుకోవడం జరిగింది, వాటర్ ఫెసిలిటీస్ పెట్టుకోవడం జరిగింది. ప్రయాణికులు అందరూ వస్తారు. కొద్దిగా మాకు కూడా కొద్దిగా సందడిగా ఉన్నట్టుంది, గిరాకీ అవుతున్నట్టుంది. అన్ని బస్సులు వస్తున్నాయి కానీ మన టీఎస్ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి. దేవరకొండ డిపో, ఇటు మహబూబ్ నగర్ డిపో, మన నల్గొండ డిపో అయితే ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు వస్తూనే ఉందండి. అట్లాగే అంటే ఆంధ్ర నుంచి వచ్చే బస్సులు కూడా మనకి ఇటు ఈ రూట్లో వచ్చి బస్టాండ్లో టచ్ చేసి వెళ్ళిపోతే బాగుంటుందని మా విన్నపం. ఇంకా ముందు ఈ బస్టాండ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.